అవునమ్మా. మరి పాటల పాడి కొడక. అవునమ్మా. మరి పెద్దలను ఏ చోటకి ఎందుకు నడిచి వచ్చావు బిడ్డ? అలాగే తెలుపుతానమ్మా. అవునమ్మా. అమ్మ చదవమ్మా 10,000 కన్నా గోవిందా
యొక్క బంగారు పాదములకు 10,000 వందనాలమ్మా. ఆశీర్వాద చెల్లగా వారి జలవమ్మ. అలాగే నా మనసులో ఒక చిన్న కోరికమ్మా. ఏమిటమ్మా? నేను అడిగినందుకు నాపై ఎటువంటి కోపం లేదంటే అడుగుతానమ్మా. నీ మనసులో చిన్న కోరిక ఉందా? అవునమ్మా. అది నన్ను అడగవచ్చు నా తల్లి. అవునమ్మా. అమ్మా, అడిగినందుకు ఎటువంటి సందేహం లేదంటే లేక లేక పుట్టిన చిన్న ఆడబిడ్డము మరి నీవు అడగటము నేను కాదనటమా బిడ్డ? అడిగినందుకు ఎటువంటి కోపం లేదమ్మా. ఎటువంటి కోపం లేదమ్మా. అడగవచ్చునమ్మా. అది ఏ కోరిక అడగవమ్మా. అలాగే అడుగుతున్నామ్మా. గోవింద నారాయణ వైకుంఠవాస గోవింద. అయ్యో అమ్మగారు మాయమ్మ గారు మాయమ్మ గారు తల్లి అదిగో ఊరికో ఉత్తర భాగాన మా అన్నగారు ఎడపతి వేసిన జొన్నచెండు కదమ్మా. మరి వేశారు కదా జొన్నసేరి కవలి వెళ్ళాలని కావిలి పోవాలి. గెలవ దానికి ఉత్తరకాలని కేకలేసి గువ్వతోలని నా మనసులో కోరికమ్మా. ఏమిటమ్మా? 7 మంది మీ అన్నగారు ఏనాడు లేని విధముగా నేను జొన్నచెరి వేసాయన్నారు కదా. ఆ జొన్నచెరికి కాబులు పోవాలని అవును నీ మనసులో కోరిక ఉందా? నా మనసులో కోరిక. ఎంత మాట కుమార్తె. నీకు ఎవరు చెప్పేరి బుద్ధుల కూతురా. అమ్మతో పెళ్ళని బాలకమ్మ.